మీరు పుట్టిందేమో చిత్తూరు జిల్లా సార్. అక్కడి నుంచి ఐఏఎస్ వరకు ఒక కలెక్టర్ స్థాయి వరకు మీరు ట్రావెల్ చేశారు. ఎలా జరిగింది జర్నీ? దాంట్లో ఎవరు సపోర్ట్ చేశారు? అంటే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మీరు అక్కడి వరకు రీచ్ అయ్యారు? సో లైఫ్ అనేది లెర్నింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎంపవర్మెంట్ అని LIFE. ఓకే ఓకే. లైఫ్ లాఫ్స్ ఎట్ యూ వెన్ యువర్ అన్హ్యాపీ. లైఫ్ స్మైల్స్ ఎట్ యూ వెన్ యువర్ హ్యాపీ. లైఫ్ సాల్యూట్స్ ఎట్ యూ వెన్ యూ మేక్ అదర్స్ హ్యాపీ. సో ద థింగ్ ఈస్, మట్టి మీద మనం పడితే అది జననం, మట్టి మన మీద పడితే మరణం. కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక గోల్ అంటూ ఉండాలి. చిన్నప్పుడే ఏదో ఒక గ్రామంలో పుట్టాను. తదుపరి మా తల్లిదండ్రులకి ఒక దృఢ సంకల్పం, అంటే ఏ రోజైనా నా కొడుకు కలెక్టర్ కావాలి అని ఆయన ఎప్పుడు అనేవాడు. చిన్నప్పుడు నేను స్కూల్లో కూడా చదువుతూ ఉంటే సరే అది దృఢంగా నాటుకుపోయింది. ఎందుకు కలెక్టర్ కావాలి? ఏదో ఒక తృప్తి పొందాలి. సాటిస్ఫాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ది డే స్టార్ట్స్ విత్ ఎక్స్పెక్టేషన్, ది డే షుడ్ ఎండ్ విత్ సాటిస్ఫాక్షన్. In between expectation and satisfaction, there is a long chain of 86,400 golden seconds. యాక్చువల్గా డే డెఫినేషనే మారిపోయింది సార్. ఎందుకంటే రోజు అనేది అందరూ అనుకుంటారు, ఆ రోజు విలువ ఎంత అనేది చాలా మందికి తెలియదు. ఎందుకంటే మెంటల్ హెల్త్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? మెంటల్ హెల్త్ డెవలప్ చేయాలంటే యోగా, మెడిటేషన్. యోగా ఈజ్ ఫర్ స్ట్రెచింగ్ ఆఫ్ ద బాడీ, మెడిటేషన్ ఈజ్ ఫర్ స్ట్రెచింగ్ ఆఫ్ ద మైండ్. యోగా ఈజ్ నాట్ ఫర్ మోడీ, ఇట్ ఈస్ ఫర్ ఎవర్ బాడీ. అంటే మీ లైఫ్లో మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు అంటే మీరు ఫేస్ చేసిన పెద్ద ఛాలెంజ్ అంటే ఒక సైడ్ పొలిటికల్ ప్రెజర్, ఒక సైడ్ పబ్లిక్ కన్సర్న్, ఈ ఫైట్లో అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఉంటుందండి. ఎందుకంటే కలెక్టర్ పోస్ట్ అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంత బాధను కూడా ఇస్తుంది. ఎంఆర్ఓస్ దగ్గరికి వెళ్తాం అనుకోండి, వాళ్ళ మెయిన్ మోటో రెవెన్యూ సబ్జెక్ట్ మీద ఉంటుంది. వీళ్ళకి టైం వేస్ట్ అయ్యేది, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇంకోటి అది వాళ్ళ డ్యూటీనే. అది కానీ చాలా మంది వెయిట్ చేసేవాళ్ళు. అదే అందు గురించే చెప్పాను. కృష్ణా కలెక్టర్గా ఉండేటప్పుడు మెయిన్గా కృష్ణా డిస్టిక్లో గర్భిణీ స్త్రీలు డెలివరీ అయ్యేటప్పుడు ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. సో దానికి రీజన్ ఏమి అనేది మెటర్నల్ డెత్ రివ్యూ MDR చేసేవాళ్ళు. చెప్తూ ఉంటే బయటపడింది ఏమంటే వాళ్ళు ఇటువంటివి కొద్దిగా కామన్ సెన్స్తో కానీ చేయగలిగితే మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఒక మంచి కలెక్టర్గా, మంచి JEOగా పేరు తెచ్చుకున్నాము. ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఎట్లాంటి రీఫార్మ్స్ రావాలి, ఎట్లాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ని ఎట్లా ముందుకు తీసుకోవాలి, ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు ఏమైనా సజెషన్ ఇస్తారా? సో ఎప్పుడు కానీ నేను ఎందుకంటే స్కిల్ బేస్డ్ కరికులం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఇప్పుడు స్కిల్ బేస్డ్ కరికులం, ఎథిక్ బేస్డ్ కరికులం, నీతి ఉండాలి, నైపుణ్యము ఉండాలి, రెండు పెట్టారు. అంటే హాయ్, వెల్కమ్ టు అనంతరా మీడియా. నేను మీ రాకేష్. ఈరోజు మన స్టూడియోకి వచ్చిన గెస్ట్ ఎవరో కాదు, బి లక్ష్మీకాంతం గారు, IAS. తను డిప్యూటీ కలెక్టర్గా తిరుమల JEOగా కూడా వర్క్ చేశారు. ఆయన మనోగతాన్ని తెలుసుకున్నాం. మీరు పుట్టిందేమో చిత్తూరు జిల్లా సార్. అక్కడి నుంచి IAS వరకు ఒక కలెక్టర్ స్థాయి వరకు మీరు ట్రావెల్ చేశారు. ఈ మొత్తం జర్నీని మీరు ఒక చిన్న ఇదిలో చెప్పండి. ఎలా జరిగింది జర్నీ? దాంట్లో ఎవరు సపోర్ట్ చేశారు? అంటే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మీరు అక్కడి వరకు రీచ్ అయ్యారు? వీటి గురించి. సో లైఫ్ అనేది లెర్నింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎంపవర్మెంట్ అని LIFE. ఓకే ఓకే. లైఫ్ లాఫ్స్ ఎట్ యూ వెన్ యువర్ అన్హ్యాపీ. లైఫ్ స్మైల్స్ ఎట్ యూ వెన్ యువర్ హ్యాపీ. లైఫ్ సాల్యూట్స్ ఎట్ యూ వెన్ యూ మేక్ అదర్స్ హ్యాపీ. సో ద థింగ్ ఈస్, పుట్టుక ప్రతి ఒక్కరికి సాధారణంగా ఉంటుంది, కానీ మరణం ప్రకంపనాలను సృష్టించాలి ఎవరైనా కానీ. ఎందుకంటే పుట్టుక ఒక క్షణం, చావడము ఒక క్షణమే. రెండు క్షణాల మధ్యలో ఉన్న సుదీర్ఘమైన నరకపూరితమైన స్వర్గమే జీవితం. అది
మట్టి మీద మనం పడితే అది జననం, మట్టి మన మీద పడితే మరణం. కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక గోల్ అంటూ ఉండాలి. ఎవ్వరైనా కానీ గోల్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో మారకూడదు, ప్రాణం పోయినా మారకూడదు. ఆ గోల్ని అచీవ్ చేయాలి అంటే మనకు ఎన్నో ఛాలెంజెస్ ఉంటుంది. ఆ ఛాలెంజెస్ని అధిగమించాలి అంటే ప్లాన్స్ కావాలి. ఇఫ్ ప్లాన్ ఈజ్ ఫెయిల్డ్, చేంజ్ ద ప్లాన్ బట్ నాట్ ద గోల్. If plan A is failed, they will have 25 other alphabets. Don't forget about it. You fall for 7 times. We don't worry about it, but stand up for 8th. We should be a warrior, not a warrior. అది కావాలి అంటే let's have the world looking for a doing mechanism, not a dreaming mechanism. We should be a doer rather than a dreamer. కాబట్టి చిన్నప్పుడే ఒక దృఢ సంకల్పం, పట్టుదల ఉండాలి ప్రతి ఒక్కరికి. అకుంఠిత దీక్ష, అవిరళ కృషి, విశ్రాంత శ్రమ కావాలి మనిషికి. లేకపోతే రోలింగ్ స్టోన్గా మిగిలిపోకూడదు, పాసింగ్ క్లౌడ్గా మిగిలిపోకూడదు. రోలింగ్ స్టోన్ నెవర్ గ్యాదర్స్ ద మాస్, ఏ పాసింగ్ క్లౌడ్ విల్ నెవర్ షవర్. అంతే. కాబట్టి ఒక దృఢ సంకల్పం కావాలి, అటువంటి ఆరాటం కావాలి. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు. భగవంతుడు ప్రతి వ్యక్తికి 1700 సీసీల మెదడే ఇచ్చాడు, క్రీనియల్ కెపాసిటీ. దాన్ని ఎవరు ఎంత సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది ఒక ఛాలెంజ్ మనకది. మానవుని దేహం అతి సంక్లిష్టమైనది. 639 కండరాలతో, 206 ఎముకలతో, 32 దంతాలతో, 40,000 జన్యువులతో, 23 జతల క్రోమోజోములతో, 78 సంక్లిష్ట అంగాలతో, 315 సరళమైన అంగాలతో, 5 లీటర్ల రక్తముతో ఏర్పడిన సంక్లిష్టమైన సమూహమే మానవ శరీరం. చిన్నప్పుడే ఏదో ఒక గ్రామంలో పుట్టాను. తదుపరి మా తల్లిదండ్రులకి ఒక దృఢ సంకల్పం అంటే ఏ రోజైనా నా కొడుకు కలెక్టర్ కావాలి అని ఆయన ఎప్పుడు అనేవాడు. చిన్నప్పుడు నేను స్కూల్లో కూడా చదువుతూ ఉంటే సరే అది దృఢంగా నాటుకుపోయింది. ఎందుకు కలెక్టర్ కావాలి, దీనికి కారణాలు ఏమి, మనం ఎలా చదవాలి అంటే ఒక స్థాయి వరకు నార్మల్గా చదువుతున్న వ్యక్తి ఆ మాటలు విన్న తర్వాత స్టైల్ మారింది. కాబట్టి అది ఒక ప్రేరణ. అయితే మీ ఇన్స్పిరేషన్ మీ ఫాదర్ ఫస్ట్? మా ఫాదరు మదరు ఇద్దరు మ్యాక్సిమం ఇన్స్పిరేషన్ ఇవ్వడం వలన ఆ రోజు నుంచి లైఫ్ స్టైల్ మారిందనమాట. కాబట్టి కొద్దిగా పట్టుదల పెరిగింది. ఎందుకు మనం నెంబర్ 1గా ఉండకూడదు? ఎందుకంటే 1 నెంబర్ అనేదానికి ఎక్కువ విలువ ఉంటుంది. కాబట్టి మొదటి ర్యాంక్ ఎందుకు సంపాదించకూడదు అని అప్పటి నుంచి ప్రయాణం మొదలైంది. కాబట్టి ఆ రోజు నుంచి స్కాలర్షిప్లు రావడం మొదలైంది. అంటే 7th క్లాస్ నుంచి 7th క్లాస్లో మొదటిసారి స్కాలర్షిప్ రావడము. అప్పుడే ఒక సైకిల్ కూడా నేను పర్చేస్ చేయడం జరిగింది. అప్పుడు హ్యామిల్టన్ అనే సైకిల్ 345 రూపాయలు. స్కాలర్షిప్తోనే మొదటి సైకిల్ని సాధించుకున్నాను. ఆ తృప్తి వర్ణనాతీతం అది. ఎందుకంటే ఆరాటం, ఆ సంకల్పం అవన్నీ బాగా కలిసింది. ఆరాటం ముందు పోరాటం విలువ ఎంత, సంకల్పం ముందు వైకల్యం విలువ ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం విలువ ఎంత, ఎదురీత ముందు విధి రాత విలువ ఎంత. అటువంటిది అంత దృఢ సంకల్పంతో మనం సాధించలేదు. ఏమీ ఉండదు, ఆకాశమే నా హద్దు అని అనుకుంటే ఏమైనా సాధించగలం. తదుపరి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఉన్నప్పుడు ఏదైతే నాకు ఒక పట్టుదల ఏమంటే ఏదైతే అందరికీ కష్టమో అది నేను సులభాన్ని చేసుకోవడం నా స్టైల్ అది. కాబట్టి దేన్నైనా కానీ ఇష్టపడి చదివితే, కష్టపడి చదివితే నష్టపోకుండా ఉంటాం. సో దట్స్ అవర్ మోటో. ఇష్టపడి చదవాలి ఏదైనా సరే, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ రోజు నుంచి అలా ర్యాంక్, ఎంఎస్సిలో ర్యాంక్ సంపాదించడం,
తదుపరి రీసెర్చ్లోకి వెళ్ళడము, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో, అది కూడా ఒక ఇన్స్పిరేషనల్గా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు సబ్జెక్ట్ కూడా స్టడీస్ ఆఫ్ లిపిడ్ మెటబాలిజం ఇన్ రిలేషన్ టు మోల్టింగ్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్రెష్ వాటర్ ఫీల్డ్ క్రాబ్ ఒజియోటెల్ఫిజా సెనెక్స్ ఫ్యాబ్రీషియస్ అనే సబ్జెక్ట్ని తీసుకున్నాను. అంటే ఏమవుతుందంటే ఏదో ఒక తృప్తి పొందాలి. సాటిస్ఫాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ది డే స్టార్ట్స్ విత్ ఎక్స్పెక్టేషన్, ది డే షుడ్ ఎండ్ విత్ సాటిస్ఫాక్షన్. In between expectation and satisfaction, there is a long chain of 86,400 golden seconds. యాక్చువల్గా డే డెఫినేషనే మారిపోయింది సార్. ఎందుకంటే రోజు అనేది అందరూ అనుకుంటారు, ఆ రోజు విలువ ఎంత అనేది చాలా మందికి తెలియదు. ఎందుకంటే టైమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్. టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెనీ ఈవెంట్స్ అంటాం, TIME. టైమ్ ఈస్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ విల్ నెవర్ రిటర్న్ ఇన్ అవర్ లైఫ్ టైమ్. ఇంపార్టెంట్, మళ్ళీ వెనక్కి రాదది. ఇంతవరకు ఎవడు సాధించలేదు ఆ టైంను వెనక్కి తీసుకొని రావడం అనేది. నో వే. 800 crores పాపులేషన్లో ఒక్కడు కూడా విజయాన్ని సాధించలేడు. ఆ టైం ఒక్క సెకండ్ పోతే అది కొంతమందికే తెలుసు దాని విలువ ఎంత అని. మనం అనుకుంటాం ఒక సంవత్సరమే కదా ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని. ఆ ఒక సంవత్సరం విలువ ఒక ర్యాంకర్ స్టూడెంటు టైఫాయిడో లేదు క్యాన్సరో లేదు కిడ్నీ ప్రాబ్లమో వచ్చి ఆగిపోతే, అది 3వ సంవత్సరం పూర్తి కాకపోతే, 2 సంవత్సరాలే పూర్తి అయితే, 3 సంవత్సరాల డిగ్రీ పూర్తి కాకపోతే వాడు పడే బాధ, ఆ ఒక్క సంవత్సరం యొక్క విలువ ఆ ర్యాంక్ స్టూడెంట్ని అడిగితే తెలుస్తుంది. ఒక మీటింగ్ పెట్టినా, ఒక టైం ఫిక్స్ చేసినా ఇన్ టైంలో ఉండాలి, లేదు ఆన్ టైం అయినా రీచ్ కావాలి. అవుట్ టైం పోయినాడు అంటే అటువంటి వ్యక్తులను సోల్లెస్ బాడీస్ అంటాం. ఆత్మ లేని దేహాలే. అది ఆత్మ లేదు, దేహం మాత్రమే. వస్తే మనం అంటే ఎడ్యుకేషన్ తర్వాత IAS ప్రిపరేషన్ అంటే Group 1 ప్రిపరేషన్ ఎట్లా అయింది, అసలు ఆ టైంలో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? నేను రీసెర్చ్ నాకు అప్పుడు ఆస్ట్రేలియాలో క్యాన్బెర్రా యూనివర్సిటీకి వస్తే మా ఇంట్లో నేను ఒక్కడే మగపిల్లవాడు కాబట్టి తల్లిదండ్రులు వద్దు ఇక్కడే ఉండు అనడంతో సరే వాళ్ళ కోసం ఆగి తర్వాత వెంటనే లెక్చరర్ పోస్ట్ సంపాదించుకున్నాను. లెక్చరర్ పోస్ట్ చేరిన తర్వాత మేమందరం అప్పుడు పెళ్లి కాలేదు, ఒక 4 బ్యాచిలర్స్ కలిపి ఒకే లెక్చరర్స్ ఒక రూమ్లో ఉండేవాళ్ళు. సో అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. అంటే కాంపిటీషన్ ఎలా ఉండాలి అంటే ఉన్న విజ్ఞానాన్ని ఈ టీచింగ్కే తీసుకొని పోతే ఇంకా ఉన్న మిగతా విజ్ఞానాన్ని ఏం చేయాలి, దట్ ఈస్ ద బిలియన్ ట్రిలియన్ క్వాడ్రిలియన్ క్వశ్చన్. కాబట్టి అప్పుడేమనేవాళ్ళంటే మా వాళ్ళందరూ సరే మనం అందరం కలిసి మ్యాసివ్గా ఒక గ్రూప్గా ఏర్పడి ప్రిపేర్ అవుదాం. కాబట్టి అప్పుడు మొదలైన జర్నీ. సరే అందరం కలిసి ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావడము, ఇలా రాయడం ఎగ్జామ్స్. కానీ ఏ మనిషికైనా సార్ అంటే సక్సెస్ కావడంలో అంటే తను బిల్డ్ చేసుకునే టీం కానీ ఫ్రెండ్షిప్ కానీ చాలా మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది కదా. మీ లైఫ్లో అట్లాంటి ఫ్రెండ్స్ ఎవరున్నారు? చెప్తాను. నేను సరే 86లో నాకు మ్యారేజ్ కూడా అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను లెక్చరర్గా అక్కడ ఉండేవాళ్ళము. సరే అప్పుడు ఫ్రెండ్స్ 1, 2 ఫ్యామిలీ, F&F ఇవి ఫెంటాస్టిక్గా పనిచేసింది. ఎఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ ఈజ్ ఫెంటాస్టిక్ నాకు. ఎందుకంటే ఫ్యామిలీ, నా వైఫ్ మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చింది. సరే ఫర్ ఎవరీ సక్సెస్ ఆఫ్ ఎ పర్సన్ దెర్ ఈజ్ అ విమెన్ ఇన్సైడ్ అని. కాబట్టి తను మ్యాక్సిమం పుష్ ఇచ్చేది. ఎందుకు ఇంత జ్ఞానము కలిగి ఈ పోస్ట్లోనే ఎందుకు ఉండాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎందుకు కాకూడదు, గ్రూప్ ఎగ్జామ్స్ ఎందుకు కాదు. సరే అప్పటి నుంచి ఇవన్నీ రింగ్ అవుతూనే ఉంది, మైండ్లో రింగ్ అవుతూనే ఉంది, కంటిన్యూస్గా రింగ్ అవుతూనే ఉంది. కాబట్టి మా తల్లిదండ్రుల యొక్క ఆరాటం, తర్వాత భార్య యొక్క పోరాటం, నా ఫ్రెండ్స్తో నాకున్న సన్నిహిత సంబంధ బాంధవ్యం, ఇవన్నీ కలిపి ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసింది. దాని పేరు 5 P'లు ఏర్పాటు చేసుకున్నాను. ప్యాషన్, పర్స్పిరేషన్, పర్సీవరెన్స్ అండ్ దెన్ పెర్ఫార్మెన్స్. దెన్ మ్యాక్సిమం ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే కంపల్సరీగా పర్ఫెక్షన్, ఇవన్నీ తీసుకొని పోయినాను అనమాట. కాబట్టి అటువంటి ప్యాషన్ని
గ్రూప్ 1 పాస్ కావాలి, సివిల్ సర్వీస్ పాస్ కావాలి అనేది ప్యాషన్. పర్స్పిరేషన్ అంత కఠోర శ్రమ కావాలి. దెన్ పెర్ఫార్మెన్స్ ఉందా మనకు, దెన్ పర్ఫెక్షన్ ఎలా రీచ్ కావాలి. మై గోల్ ఈజ్ పర్ఫెక్షన్. ఇఫ్ ఐ డు నాట్ అచీవ్ పర్ఫెక్షన్, అట్లీస్ట్ ఐ కెన్ అచీవ్ ద ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ అనే నేను రీచ్ కావాలి అట్లీస్ట్. ఎందుకంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. నోబడీ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎందుకంటే పర్ఫెక్ట్ అనేవాడే లేదు, ఇంతవరకు లేదు, ఎప్పుడు కానీ లేదు. కాబట్టి ఎవ్రీ పర్సన్ హ్యాస్ లాట్ ఆఫ్ వీక్నెసెస్. ఎందుకంటే వీక్నెస్ లేని మనిషి అంటూ ఉండడు. వీక్నెస్ ఉంటేనే స్ట్రెంగ్త్ యొక్క విలువ తెలుస్తుంది, కష్టం ఉంటేనే సుఖం యొక్క విలువ తెలుస్తుంది. బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్, బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్, ఐఎమ్ పాజిటివ్. కాబట్టి అలా తీసుకుని రావాలి. సో ఎందుకంటే ఏమవుతుంది అంటే యు ఆర్ ఇన్కంపారబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ కంపేర్ విత్ యూ. తగ్గేదే లేదు ఎవరికి కానీ, ఫినిష్. ఎవరికి కానీ నోబడీ సుపీరియర్. ఎందుకు తగ్గాలి? అతనికి 1700 కదా, నాకు 1700 సీసీలో ఇచ్చాడు భగవంతుడు. పోనీ అతనికి ఏమైనా 2000 ఇచ్చి నాకు 1700 ఇచ్చుంటే దెన్ ఐ కెన్ అగ్రీ అపాన్ ఇట్. నో వే. హౌ షుడ్ ఐ, వై షుడ్ ఐ? నేను ఎందుకు కావాలి? నాకున్న వీక్నెస్ని యాక్సెప్ట్ చేస్తాను, స్ట్రెంగ్త్గా మార్చుకుంటాను, దెన్ కఠోర శ్రమ వైపు వెళ్తాను. దెన్ అలా పట్టుదల వచ్చి 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 ఎగ్జామ్ని స్ట్రైక్ చేయాలని. నాకున్న స్ట్రెంగ్త్ ఏమంటే మేజర్ స్ట్రెంగ్త్ బాటనీ, జువాలజీ నా ఆప్షనల్స్. దాంట్లో ఐ ఆమ్ ద డిక్టేటర్, ఐ ఆమ్ ద ఆరేటర్, ఐ ఆమ్ ద డిక్టేటర్. వాట్ ఎవర్ ఐ సే దట్ ఈస్, దట్స్ ఆల్. అంటే మీ దృష్టిలో అంటే టైం అనేది ఒక డెఫినేషన్ ఉంది కదా, అసలు ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇన్స్టాగ్రామ్లో వాటిలో వీటిలో సోషల్ మీడియాలో అంటే టైం అంతా కిల్ అయిపోతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటే ఫేస్ చేసే ప్రాబ్లం కూడా ఏంటంటే డేటా ఒబేసిటీ. అంటే అన్నెసరీ డేటాని బ్రెయిన్లో ఫిల్ చేసుకుంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న యూత్ టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఎట్లాంటి డైరెక్షన్లో డ్రైవ్ చేస్తే లైఫ్ బెటర్ ఉంటుంది? ఎస్. సో ఎడ్యుకేషన్ అనేది it's a wonderful, education is manifestation of perfection which is already inside the human being. Education converts poverty into property. Education is the medicine for all evils. Vidya niguda guptamaku vittamu roopamu purushalikin vidya yasassu vidya bogakari vidya videsi bandhuda natti vidyani erungani vaadu మర్త్యుడేనా అన్నాడు, మనవుడేనా అది విద్య. ఎడ్యుకేషన్ ఇస్ ద వెపన్, స్ట్రాంగెస్ట్ వెపన్. ఈ రోజుల్లో కొద్దిగా మారింది దాని డెఫినేషన్. ఎడ్యుకేషన్ డస్ నాట్ అష్యూర్ ఎంప్లాయ్మెంట్, మరి స్కిల్ అష్యూర్స్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఎడ్యుకేషన్తో ఈరోజు స్కిల్ కావాలి. ఒకప్పుడు అనుకునేవాళ్ళు విద్యాధికుడైతే ఉద్యోగం వచ్చేదని, కానీ రాదు, నేడు రాదు. విద్యతో పాటు నైపుణ్యం కావాలి, స్కిల్ కావాలి. వాట్ ఈజ్ స్కిల్? సస్టైన్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ త్రూ లైఫ్ లాంగ్ లెర్నింగ్. SKILL. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్. మన ఎడ్యుకేషనల్ సిస్టంలో ఇప్పుడు ఎడ్యుకేషన్ వర్సెస్ స్కిల్. ఇప్పుడు మనం బయటకు 1 lakhs ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వచ్చేస్తున్నారు, కానీ స్కిల్లో ల్యాగ్ అవుతున్నారు. దానికి అంటే వాళ్ళకి ఎట్లాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటే ఫ్యూచర్లో? ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 51 countries తిరిగారంటే మీకు ఆల్మోస్ట్ గ్లోబల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఒక వర్డ్ విన్నా అనమాట, ప్రపంచం రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది నీకు ఆపర్చునిటీ ఇవ్వడానికి, కానీ మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అన్నట్టు పెట్టారు. సో దాంట్లో ఎట్లాంటి స్కిల్స్ వైపు వెళ్తే బాగుంటుంది ఫ్యూచరు? ఏ స్కిల్స్ని మనం ఇది చేసుకోవాల్సి వస్తుంది? సో ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి కంబైన్డ్ విత్ స్కిల్. విద్య ఒక్కటే చాలదు, నైపుణ్యం కావాలి. లేకపోతే ఎడ్యుకేషన్ వితౌట్ స్కిల్ ఈజ్ జస్ట్ ఫ్లాక్సినాసినిహిలిఫిలిఫికేషన్, యూస్లెస్. Two types of skills, soft skills and hard skills. A person's success depends upon more on soft skills, less on hard skills. Soft skills kavali. A leadership skill, a motivational skill, a problem solving skill, a conflict resolution skill, a decision making skill, a teamwork, a communication skill. ఇవన్నీ కావాలి. సరే కొంచెం డీటెయిల్గా ఒక్కొక్క దాని మీద చెప్పండి. ఎందుకంటే ఒక వ్యక్తి సంపూర్ణంగా ఉండాలి అంటే వాడికి ఫస్ట్ కమ్యూనికేషన్ కావాలి. చాలామంది చదువుతారు కానీ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. రీడింగ్ స్కిల్ ఎనార్మస్గా ఉంటుంది, రైటింగ్ స్కిల్స్ తక్కువ ఉంది. ఈ రోజుకి కావాల్సింది రైటింగ్ స్కిల్స్ కావాలి. మనము రాయగలిగితే అప్పుడే సివిల్ సర్వీస్లో కానీ గ్రూప్ ఎగ్జామ్స్లో కానీ మనం స్ట్రైక్ చేయగలం.
రీడింగ్ ఈజ్ డిఫరెంట్, బట్ రైటింగ్ కూడా కావాలి మనం. దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ టాప్స్ ద లిస్ట్ అన్నిట్లోకి. నువ్వు ఏ దేశం పోయినా, ఏ కంట్రీ పోయినా, ఏ కాంటినెంట్కి పోయినా, సపోజ్ యూ హ్యావ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే యూ విల్ బి సక్సెస్ఫుల్. ఫస్ట్ పాయింట్, యూ విల్ బి సక్సెస్ఫుల్. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది ప్రొఫెషనల్ వే ఆఫ్ కమ్యూనికేషన్కి వెళ్ళాలి. కమ్యూనికేషన్ అంటే సీలే ఉండాలి, అన్నీ క్లియర్, కంప్లీట్, కాంక్రీట్, కరెక్ట్, కన్సైజ్, కన్సిడరేట్, కొహరెంట్, కొహెసివ్, అన్ని సీల్ సాధించాలి. ఒక్కసారి మాట్లాడితే అందరూ మీ వైపే చూడాలి, ఐ టు ఐ కాంటాక్ట్ రావాలి. వీ షుడ్ బి ద క్రౌడ్ పుల్లర్, నాట్ క్రౌడ్ పుషర్. మాట్లాడితే వెళ్ళిపోకూడదు, మాట్లాడితే మన వైపు రావాలన్నమాట. ఆ కమ్యూనికేషన్ స్కిల్ని ఫస్ట్ సాధించుకోండి. దెన్ సబ్జెక్టు యాడ్ చేసుకోవాలి దానికి ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. చాలా మంది అంటే ఈ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. 100% చెప్పాలంటే అది మన బ్రెయిన్లో జరిగే ఒక చిన్న అనాలిసిస్ లాంటిది. అంటే ఈ అనాలిసిస్లో అంటే పాజిటివ్ నెగిటివ్ ఈ అనాలిసిస్లోనే చాలామంది ఆ ఫైట్లో డెసిషన్ తీసుకోలేరు. ఇప్పుడు దానికి మీరు ఏమన్నా ఒక సొల్యూషన్ ఏమన్నా ఇవ్వగలరా? See, for every problem there is a solution. ఒకటి ఆలోచన చేయాలి. ఒక ప్రాబ్లం ఉంది అంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ ది సొల్యూషన్స్, ABCD, ఎక్స్ప్లోర్ ఇట్. దెన్ ఈ ABCDలను పట్టుకొని మనము ఈ ప్రాబ్లంని ఎలా ఫేస్ చేయాలి. కాబట్టి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే మనము ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి సక్సెస్ఫుల్గా పైకి తీసుకొని వెళ్ళగలము అనేది మన దగ్గర ఉండే ఛాలెంజ్. కాన్కర్ ద ఛాలెంజ్, అచీవ్ ద గోల్. ఓకే. కాబట్టి ఛాలెంజెస్ ఏమున్నాయి అనేటప్పుడు ఈ సిస్టమ్ని ఎన్నుకోవడం వలన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. అడ్వాంటేజెస్ ఒక 5 ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఒక 4 ఉన్నాయి. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు బెన్ ఫ్రాంక్లిన్ మెథడ్లో అడ్వాంటేజెస్ ఏ వైపు ఉంటే దాని వైపు వెళ్ళమంటాడు. టు ఎర్ర్ ఆన్ ద రైట్, టు ఎర్ర్ ఆన్ ద అడ్వాంటేజ్ సైడ్. కాబట్టి ఎప్పుడు ఒకవేళ నీ మొత్తము డోర్స్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు యూ సెలెక్ట్ లెఫ్ట్. అప్పుడు కాబట్టి తప్పేం లేదు, కానీ స్ట్రైకింగ్ మాత్రం ఎప్పుడు రైట్ వైపే ఉండాలి. ఎందుకంటే యూ లిసన్ ఆల్వేస్ టు యువర్ హార్ట్ రాదర్ దాన్ ద బ్రెయిన్. ఈ 2 ఆర్గనెల్లెస్కి ఎప్పుడు పడవు ఇవి. దాన్ని చూస్తే దీనికి కాదు, దీన్ని చూస్తే దానికి కాదు. సో ఒకరోజు బ్రెయిన్ అడిగిందంటే, బ్లడీ హార్ట్ వై ఆర్ యు సెండింగ్ మెసేజెస్ డైలీ అనేసి. అప్పుడు చెప్పిందంటే, మై డియర్ బ్రెయిన్, ఫర్ సెండింగ్ మెసేజెస్ యూ నీడ్ రీజన్స్, ఐ నీడ్ రిలేషన్షిప్ అనిందంట. ఓకే. అంటే ది డిస్టెన్స్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ హార్ట్ ఈస్ 18 inches. బట్ నోబడీ ఈస్ ఏబుల్ టు బ్యాలెన్స్ దీస్ 2 ఆర్గనెల్లెస్. మీరేమో అంటే చూస్తేనేమో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎడ్యుకేషన్ ఇక్కడ వరకు తీసుకొచ్చింది, IAS వరకు అన్నారు. అక్కడ నుంచి ఈ స్పిరిచువల్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది మీలో? అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి మీకు ఈ స్పిరిచువాలిటీ వీటిపైన ఇది ఉండిందా, లేదంటే మధ్యలో ఏదైనా ఒక ఇన్సిడెంట్తో స్టార్ట్ అయిందా? ఎందుకంటే చదివే దీంట్లో మా ఇంట్లో పూజ అనేది కొద్దిగా అలవాటు చేశారు. తర్వాత ఆ కొద్దిగా ఏమైందంటే పెళ్ళైన తర్వాత కొంచెం ఎక్కువైంది. ఎందుకంటే నా వైఫ్ కొద్దిగా పూజలు పునస్కారాలు ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ఈ ప్రపంచంలో ఇన్ని ఉంటే మనం ఎందుకు 12 జ్యోతిర్లింగాలు దర్శించకూడదు? 12 జ్యోతిర్లింగాలు, ఎందుకంటే స్వయంభూగా వెలిశాడు, జ్యోతిర్మయమై మహాశివుడు 12 ప్రాంతాల్లో వెలిశాడు. చూద్దాం ఏముంది. మనం ఒక్క శ్రీశైలానికే ఎందుకు పరిమితం కావాలి? ఒక్క జ్యోతిర్లింగానికి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా అని మొదలుపెట్టాం జర్నీ. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు పూర్తి చేశాము. అదేవిధంగా 4 ధాములు పూర్తి చేశాము. తర్వాత పశుపతినాథు, అక్కడ అమర్నాథు, ఇవన్నీ కూడా. మొత్తం జర్నీలో ఏదైనా అంటే మీకు మీ మనసుకి అంటే ఇది అంటే ఏమంటారు, ఒక గాడ్ టచ్ ఫీల్ వచ్చినది ఎప్పుడన్నా ఉందా? దేవుడు మిమ్మల్ని 100%. ఎందుకంటే భక్తితో జపం చేస్తాను నేను, రోజు జపాలు చేస్తాను. అది 108 సార్లు చాలా మటుకు చేస్తాను. అంటే దుర్గామాత కానీ, మహాశివుడిది కానీ, నారాయణ మంత్రం కానీ, వెంకటేశ మంత్రం కానీ, ఇంకా బగళాముఖి, ప్రత్యంగిర, ఇలా రకరకాలుగా చేస్తాను నేను.
ఓకే. ఎందుకంటే నాకు చెప్పాను కదా, ఏదైతే కష్టం ఉంటుందో అక్కడే నేను సులభాన్ని వెతకాలి అని. అందుగురించి ఏదైతే కష్టంగా ఉంటుందో మంత్రం, ఆ మంత్రాన్ని పట్టుకుంటాను. అందుగురించే సుదర్శనం కష్టం అని చాలామంది అంటారు. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మని పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రని సంమర సంమర మృచోర్ మోచయ మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభనకరాయ హుం ఫట్ పరబ్రహ్మణి పరంజ్యోతిషే స్వాహ అని. ఇంకోటి ఇది ఒకటి విన్నాను సార్ నేను యాక్చువల్గా. అంటే మనం లాస్ట్ మీల్ అంటే ఇప్పుడు 6:30కి తింటాం కదా, మళ్ళీ ఒక 12 అవర్స్ గ్యాప్ తర్వాత మన బాడీలో మెకానిజం అంతా రిపేర్ అవుతుంది. సో 12 అవర్స్ బ్రేక్ కంపల్సరీ ఉండాలి అని అంటారు. 7:30, 8 o'clock నైట్ డిన్నర్ చేస్తారు, మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, 12 hours ఈజ్ సఫిషియంట్. అంతే, 16 hours మధ్యలో ఏం తినకూడదు. ఈ 16 hours ఇవన్నీ దీనికి పూర్తిగా ఎవిడెన్స్ అయితే లేదు. ఎనీవే నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తినాలి. లేకపోతే ఏమవుతుందంటే కొంతసేపటికి ఈటింగ్ డిజార్డర్ వస్తుంది. ఆకలి అయిపోయి ఏదంటే అది తినేసి దానివల్ల చెడిపోయే ఆరోగ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫాస్టింగ్ మెకానిజం అనేది దెర్ ఇస్ నో కాంక్రీట్ ప్రూఫ్ అబౌట్ ఇట్. సో 6 మీల్ కంపల్సరీగా మినీ మీల్కి అలవాటు కావాల్సిందే బాడీ. పూర్వకాలం అనేది అది వేరే లైఫ్ స్టైల్. ఇప్పుడు కాలం అనేది దీనికి అనుగుణ విధంగా మనం మార్చుకోవాలి. కాబట్టి తినే ఫుడ్ ఏంటి అనేది నిర్ణయించుకుంటే నీకు ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ. ఎందుకంటే మంచి యోగానో మెడిటేషనో ఏదో చేసామనుకోండి, నీ బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది. ఫిజికల్ ఎక్సర్సైజు, మెంటల్ ఎక్సర్సైజ్ రెండు కావాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి వదిలేస్తారు కొంతమంది. మైండ్ రెండో హాఫ్ ఆఫ్ ది హెమిస్పియర్ పనిచేస్తేనే గ్రేటెస్ట్ ఛాలెంజ్. అది ఎప్పుడు పనిచేస్తుంది? నువ్వు ప్రతిరోజు కొత్తగా ఒకటి కనుక్కోవాలి. కొత్త నాలెడ్జ్, కొత్త లాంగ్వేజ్, కొత్త స్కిల్, కొత్త పజిల్ సాల్వ్ చేయడము, ఏదో కొత్త ఐటమ్ కనుక్కున్నామంటే సెకండ్ హాఫ్ పనిచేస్తుంది. మనం ఫిజికల్ హెల్త్ గురించి చెప్పారు, అంటే ఈ ప్రికాషన్స్ తీసుకోమని. మెంటల్ హెల్త్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎస్, మెంటల్ హెల్త్ డెవలప్ చేయాలంటే యోగా, మెడిటేషన్. యోగా ఈజ్ ఫర్ స్ట్రెచింగ్ ఆఫ్ ద బాడీ, మెడిటేషన్ ఈజ్ ఫర్ స్ట్రెచింగ్ ఆఫ్ ద మైండ్. యోగా ఈజ్ నాట్ ఫర్ మోడీ, ఇట్ ఈస్ ఫర్ ఎవర్ బాడీ. సో మీ బాడీని ఎంత స్ట్రెచ్ చేయగలం మనం, అర్థమవుతుందా? కాబట్టి మెంటల్ ఎక్సర్సైజెస్ అంటే నువ్వు పజిల్స్, క్రియేటివ్, కొత్త నాలెడ్జ్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకో, కొత్త స్కిల్ నేర్చుకో, కొత్త పజిల్ని సాల్వ్ చేయి, సుడోకు పజిల్స్ నేర్చుకో. ఇప్పుడు బ్రెయిన్ పనిచేయడం ప్రారంభిస్తుంది. అది మెంటల్ ఎక్సర్సైజ్. కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే 4 హార్మోన్స్ అవసరం నీకు. 4 హ్యాపీనెస్ హార్మోన్స్ అంటాం. ఈ 4 కలిపితే డోస్ అంటాం, DOSE. 1 is డోపమైన్, సెకండ్ 1 is ఆక్సిటోసిన్, థర్డ్ 1 is సెరటోనిన్, ఫోర్త్ 1 is ఎండార్ఫిన్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది బ్రెయిన్ నుంచి బ్లడ్కి అంటే, నేను అచీవ్మెంట్ చేశాను, నాకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది కలెక్టర్గా పనిచేసినప్పుడు, హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు నాకు మ్యాక్సిమం డోపమైన్ రిలీజ్ అయింది ఆ రోజు. అదొక అచీవ్మెంట్. నేను టాపర్ అయినాను, యూనివర్సిటీలో టాపర్ అయినాను, ఉద్యోగంలో టాపర్, అప్పుడు మళ్ళీ డోపమైన్ వచ్చింది. ఎనీ అచీవ్మెంట్ రిలీజెస్ డోపమైన్ ఫ్రమ్ బ్రెయిన్ టు బ్లడ్. ఒక్క విజయం సాధిస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది డోపమైన్. ఆక్సిటోసిన్, నేను సంపాదించిన దాంట్లో కొద్దిగా సొసైటీకి ఏదో ఒకటి ఇచ్చేద్దాం, ఎవరో అతను బాధపడుతూ ఉన్నాడు, అతను ఆదుకుంటాం, అతనికి ఒక హ్యాండ్ షేక్ ఇస్తాం, ఒక హగ్ ఇద్దాం, ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. సెకండ్ సాటిస్ఫాక్షన్. 3 ఎండార్ఫిన్, నేను వాక్ చేస్తూ పోతాను, బ్రిస్క్ వాకు, నది ఒడ్డున, గ్రీన్ ఒడ్డున నడుస్తూ పోతాను, సెరటోనిన్ విడుదలవుతాను. ఎండార్ఫిన్, నాకు నచ్చిన ఎక్సర్సైజ్ నేను చేస్తాను, నాకు నచ్చిన మ్యూజిక్ నేను వింటాను, నాకు నచ్చిన ఫుడ్ నేను తింటాను, ఎండార్ఫిన్ రిలీజ్ అవుతాం. ఈ 4 అలవాటు చేసుకుంటే బ్రెయిన్లో నుంచి బ్లడ్లోకి ఈ 4 హార్మోన్స్ వస్తాయి. బాడీ అంతా హార్మోన్స్ వల్లనే కంట్రోల్ అవుతుంది. ఎనీథింగ్, మనిషి పెరుగుదల, లావు, పొడవు, కోపం, శాంతం, షుగర్, బీపీ అన్నీ హార్మోన్స్. ఫర్టిలిటీ, స్టెరిలిటీ అన్నీ హార్మోన్స్. ఈ హార్మోన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సార్, చాలామంది నేను చూస్తున్నది ఈ మధ్యకాలం ఫ్రెండ్స్తో కానీ వీళ్ళతో కానీ డిస్కస్ చేసినప్పుడు, అంటే చాలామంది ఏంటంటే బెడ్ ఎక్కిన తర్వాత నిద్ర పట్టే ముందు ఆ గ్యాప్ ఉంటుంది కదండి,
ఇంతకుముందు ఏంటంటే ఒక 10-15 మినిట్స్లో అంటే చదువుకునేటప్పుడు కానీ అంటే కెరియర్ స్టార్టింగ్లో అందరికీ ఓ 10-15 మినిట్స్లో స్లీప్లోకి వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. బెడ్ ఎక్కిన తర్వాత బ్రెయిన్లో ఎన్నో ఆలోచనలు, ఎంతో ఇది అది డ్రాగ్ అయిపోతా, ఫోన్ ఒక సైడ్ డిస్టర్బెన్స్, ఒక పక్క ఫోన్ రీల్స్ చూస్తా, వీడియోస్ చూస్తా, అట్లా స్లీప్ ల్యాగ్ అవుతుంది. దానివల్ల నిద్ర కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు ఎవరికి. మళ్ళీ మార్నింగ్ వచ్చేటప్పటికి అట్లాగో మన లైఫ్తో పాటు మనం యుద్ధం చేయాలి కాబట్టి అర్లీగా లేవాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్కి స్లీప్ కోసం మీరు ఏం చెప్తారు? బెడ్ ఎక్కిన తర్వాత ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళకి మంచి నిద్ర ఉంటుంది అనుకుంటున్నారు? సో ఫస్ట్ పాయింట్, బెడ్ ఎక్కక ముందు ఏం చేయాలి? ఫుడ్ తిన్న తర్వాత 3 అవర్స్ మినిమం ఉండాలి. తర్వాత 3rd అవర్లో ఏం చేయాలి అంటే బాగా వాక్ చేయాలి. ఫిజికల్గా నువ్వు ఎంత స్ట్రెయిన్ ఇచ్చావు అంటే మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతుంది. ఒక 1 అవర్ ముందే, పడుకోవడానికి 1 అవర్ ముందే టీవీలు చూడకూడదు, మొబైల్స్ చూడకూడదు, కంప్యూటర్లు చూడకూడదు. 3 స్టాప్, సే నో. అప్పుడు చేయవలసింది ఏంటి? వాకింగు, ధ్యానం, మెడిటేషన్. సో మెడిటేషన్ మీరు ఒక 15 నిమిషాలు చేయండి, 20 మినిట్స్ నైట్ పడుకునే ముందు. ఫ్యాంటాస్టిక్ స్లీప్ వస్తుంది. అంతే, అలవాటు చేసుకోవాలి. అంటే మెడిటేషన్ అంటే ఓన్లీ అంటే శ్వాస మీద ధ్యాస అంతే, ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెడితే మెడిటేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ట్రాన్సెండెంటల్ మెడిటేషనా, విజువలైజేషనా, మనము చేసేది ఏముంది అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినాము అంటే ఒక 20 నిమిషాలు మెడిటేషన్, ఒక 20 నిమిషాలు బ్రిస్క్ వాక్, ఫ్యాంటాస్టిక్ స్లీప్ వస్తుంది. రాకపోయే సమస్య లేదు, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే స్లీప్ అనేది ఇట్ ఈస్ ద రిథమ్స్ ఆఫ్ ద లైఫ్. స్లీప్ అనేది రిథమ్. ఆ రిథమ్ని మనం సాధించగలగాలి. 1 అవర్ ముందే పడుకోవడానికి 1 అవర్ ముందే లైట్ ఎఫెక్ట్ కళ్ళ మీద ఉండకూడదు. ఎయిదర్ ఇట్ కుడ్ బి టీవీ, ఆర్ ఇట్ కుడ్ బి కంప్యూటర్, ఆర్ ఇట్ కుడ్ బి మొబైల్. స్టాప్ ద లైట్ 1 అవర్. అంటే జనరల్గా మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ టూ మచ్గా ఉంటుంది ఈ సిస్టమ్ పైన. కానీ కలెక్టర్ ఏదనుకుంటే అది సక్సెస్ అవుతాం, అంటే అది ఇంప్లిమెంట్ అవుతుంది. దాని రిజల్టే పబ్లిక్ ఎంజాయ్ చేస్తారు. ఏం చెప్పాలంటే అంటే మీ లైఫ్లో మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు అంటే మీరు ఫేస్ చేసిన పెద్ద ఛాలెంజ్ అంటే ఒక సైడ్ పొలిటికల్ ప్రెజర్, ఒక సైడ్ పబ్లిక్ కన్సర్న్, ఈ ఫైట్లో అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఉంటుందండి. ఎందుకంటే కలెక్టర్ పోస్ట్ అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంత బాధను కూడా ఇస్తుంది. ఇది మిశ్రమం, ఇది మిక్స్డ్ ఫీలింగ్ అంటారు. ఎందుకంటే ఒకటి, కలెక్టర్గా నేను సర్వీస్ చేసి నేను ఒక గ్రామానికి పోయినప్పుడు అక్కడ ఎవరో కొంచెం పేదవాడు పెన్షన్ లేకుండా ఉన్నాడు అంటే నేను పెన్షన్ శాంక్షన్ చేసే అధికారం ఉంటుంది. లేదు, ఒకడికి ఎవరో ఆ గ్రామంలో ఇబ్బందులు పెడుతున్నారు, అతని భూమిని కబ్జా చేశారంటే అక్కడికక్కడే నేను పరిష్కరించాను అంటే నాకు అధికారము ఉంది. అలా నేను ప్రజల దగ్గర నుంచి రిసీవ్ చేసుకొని వెంటనే స్పందించి ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చితే నాకు ఆనందం. అందుగురించే నాకు అప్పుడే అనేవాళ్ళు పీపుల్స్ కలెక్టర్. అప్పుడే నేను పనిచేసాను. ఎందుకంటే నేను వాట్సాప్లో మెసేజ్ వస్తే వెంటనే స్పందించేవాడిని. అది రాత్రి 12 అయినా 12:30 అయినా. ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా ఆ 12:30 కూడా వెహికల్ తీసుకొని వెళ్ళేవాడిని. ఎందుకంటే మన ప్రజెన్స్ మిగతా ఆఫీసర్లు అందరూ ఫాలో అవుతారు కాబట్టి అలా సాధించేవాడు. అట్ ద సేమ్ టైం సెన్సిటైజేషన్ అనేది ఒకటి ఉంటుంది ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో ఉంటుంది. అంటే ఇప్పుడు జగనన్న భూ హక్కు పథకం అనేది ఒక ఇది జరిగిందండి, రీసెటిల్మెంట్. సేమ్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు అంటే ప్రజాప్రతినిధులకేమో దీని గురించి అవగాహన లేదు, ఆఫీసర్లకేమో టూ మచ్ అంటే దాని గురించి అది బెటర్ అని చెప్తా ఉన్నారు. అంటే ఆ టైంలో ఏం జరిగింది సార్ యాక్చువల్గా? అంటే చాలామంది అంటే ఎలక్షన్స్ ముందు జరగడం వల్ల చాలామంది పొలిటీషియన్స్ దాన్ని అంటే ఇది తప్ప ఇది కరెక్టా అని చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. రీసర్వే అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్ అనేది ఆర్ఎస్ఆర్ అంటారు రెవెన్యూలో. అది ఎప్పుడో బ్రిటిష్ టైంలో వచ్చింది. ఒకసారి సర్వే పూర్తి అయిపోయిన తర్వాత ఆర్ఎస్ఆర్ ఏర్పాటు చేశారు. ఆ రోజు సర్వే పూర్తయిన తర్వాత దండోరా వేయించి ప్రజలందరికీ తెలియజేశారు సర్వే అంతా పూర్తయింది. ఎవరెవరు ముందుకు వచ్చే అసెస్మెంట్ ఛార్జెస్ కట్టారో వాళ్ళ పేర్లన్నీ ఎక్కించుకున్నారు. సో అట్లా సర్వేలో మొదలైంది. ఎవరెవరు రాలేదో అప్పుడు దాన్ని చుక్కల భూములుగా చూపించేశారు ఆ రోజే రీసెటిల్మెంట్ రిజిస్టర్. ఈ రీసర్వే మెకానిజంలో రీసర్వే అనేది ప్రతి
50 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు జరగాలి. ఎందుకంటే రీసర్వే జరగకపోతే రికార్డులో ఒక ఎక్స్టెంట్ ఉంటుంది, భూమి మీద ఒక ఎక్స్టెంట్ ఉంటుంది. ముందు మనము ఆర్ఎస్ఆర్కి అక్కడ అడంగల్కి వ్యత్యాసం ఏముందని చూడాలి, అడంగల్కి భూమి మీద ఉండడానికి వ్యత్యాసం ఏముందని చూడాలి. ఈ వ్యత్యాసానికి కారణం ఏమి అనేది నిర్ణయించుకోవాలి. డ్రోన్ ద్వారా చేసినా లేదు, ఏ రీసర్వే మెకానిజంలో అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ పెట్టి చేసినా కూడా దాని గురించి పూర్తి అవగాహన ప్రతి ఒక్కరికి చెప్పాలి. అవగాహన సదస్సులు సరిగ్గా చేయకపోవడము ఇటువంటి సమస్యలకు ప్రధాన కారణం. సార్ ఇప్పుడు ఈ చుక్కల భూములు ఇవన్నీ కూడా అంటే 13 ఇయర్స్ ఎంజాయ్మెంట్ యాక్ట్ అని ఇప్పుడు ఈ చుక్కల భూమిని రెగ్యులరైజ్ చేస్తున్నారని, కానీ యాక్చువల్ అంటే కొన్ని 1947 ముందున్న రిజిస్ట్రేషన్స్ కూడా కొన్ని చూసామన్నమాట. రిజిస్ట్రేషన్ అయినా కూడా చుక్కల భూమి కానీ ఆర్ఎస్ఆర్లో ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనటి వరకు ఇబ్బంది ఉండే కదా. ఇప్పుడు గవర్నమెంట్లో ఎట్లాంటి ఇవి వచ్చాయి, రైట్, వాటి వల్ల అంటే ఏం చేస్తే దాన్ని సాల్వ్ అవుతుంది అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్ ఉంది కదండి 22A నుంచి, ఎట్లా రిమూవ్ చేసుకోవాలి? 54లో 1954 18/6/1954 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రము 53లో ఏర్పడింది. 56లో ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఈ రెండు పీరియడ్ల మధ్యలో 54 18 జూన్ ఒక చట్టం వచ్చింది, డీ ఫారం చట్టము అని. ఆ డీ ఫారం చట్టంలో వచ్చిన దానికి ముందు పట్టా ఇచ్చినప్పుడు దాంట్లో ఒక ఏ కండిషన్ లేదు, ఇది అన్యాక్రాంతం చేయవచ్చును చేయకూడదు అనే కండిషనే లేదు. 54 తర్వాత మాత్రం ఇది అన్యాక్రాంతం చేయకూడదు, వంశపారంపర్యంగా నువ్వు మాత్రమే అనుభవించాలి అనేది 54 తర్వాత వచ్చింది. 13 ఇయర్స్ ఎంజాయ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంది కదా సార్. అది ఏమవుతుందంటే లా ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ ప్రకారం ఒక భూమిలో 13 సంవత్సరాలు నిర్విరామంగా కంటిన్యూయస్గా ఉన్నట్లయితే అది అతని భూమి అవుతుంది. అంటే అడ్వర్స్ పొజిషన్ అంటే వాళ్ళ పొజిషన్లో అతని మీద టైటిల్ లేనప్పటికీ ఆ భూమిలో ఉన్నాడు 13 సంవత్సరాలు కంటిన్యూయస్గా. ప్రభుత్వ భూమి అయితే 30 సంవత్సరాలు కంటిన్యూయస్గా ఉండదు. ఇట్లా 2 రకాలు ఉంటుంది. 13 సంవత్సరాలు 30 సంవత్సరాలు కంటిన్యూయస్గా ఉన్నట్లయితే ఆ భూమి మీద హక్కుల్ని కోర్టుకు వెళ్ళి సివిల్ కోర్టుకు వెళ్ళి అతను నిర్ణయించుకోవచ్చు, అతనికి వస్తుంది. అతనికి సేల్ డీడ్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ 13 సంవత్సరాలు ఉంది అతని దగ్గర కంటిన్యూస్గా అంటే ఎవరైతే ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ ఉన్నట్లయితే అతను ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? ఈ 13 సంవత్సరాలు అతను ఏం చేస్తున్నాడు? అతను అబ్జెక్ట్ చేయలేదు కాబట్టి ఇతనికి హక్కు కల్పించడం జరిగింది అనేది సివిల్ కోర్టు దాంట్లో ఇంటర్ఫియర్. ఈ 13 ఇయర్స్ ఎంజాయ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు సార్? అంటే తను పొజిషన్లో ఉన్నాడు అన్నది పొజిషన్ ఉండాలి. అంటే పొజిషన్ అనేది దానికి ఎవిడెన్స్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అడంగల్లో 31 కాలమ్స్ ఉంటుంది. 31 కాలమ్స్లో 13వ కాలం ఎంజాయర్ కాలము అంటాం, పొసెషన్ ఎంజాయర్. 12వ కాలం పట్టాదారు కాలం. పట్టాదారుడు వచ్చి ఎవడో ఎక్స్ ఉంటాడు, కానీ ఎంజాయర్ కానీ పోస్టర్ కానీ వై ఉంటాడు. కాబట్టి ఆ వై ప్రూవ్ చేశాడు. కంటిన్యూస్గా అడంగల్లో 13 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, ఎవ్రీ ఇయర్ అతని పేరే ఉంది అనుకోండి, విఆర్ఓ నమోదు చేశాడు అనుకోండి, అతనికి హక్కు కల్పించినట్లే. ఆ అడంగల్ని పెట్టుకొని అతను సివిల్ కోర్టుపై టైటిల్ని తెచ్చుకుంటాడు. ఇది ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా ఉంటాయి సార్. అంటే ఎప్పుడో బ్రిటిష్ టైంలోనే చాలామంది అమ్మేసుకున్నారు, కొన్నారు, కొన్ని లేఅవుట్స్ వేశారు. కొంతమంది అంటే ఒక గ్రూప్ పీపుల్ కలిపి టీచర్స్ కాలనీ అని ఇంకొక కాలనీ అని వేశారు. ఇవన్నీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయి, కొన్ని వందల మంది ఆల్రెడీ ఆక్యుపెన్సీలో ఉన్నారు. కానీ ఏదో నల్ అండ్ రైడ్ అని ఏదో ఒక కొత్త రూల్ ఏదో ఉంటుంది, ఎండోమెంట్లో ఏ ల్యాండ్ అయినా ఎప్పుడైనా ఎండోమెంట్ తీసేసుకోవచ్చు అనే ఒక రూల్ ఉందన్నారు. నిజమేనా? అంటే ఎండోమెంట్ అనే కాదు, ఎనీ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ హ్యావ్ ఫుల్ పర్పస్, ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అసైన్మెంట్ అయినా వెనక్కి తీసుకోవచ్చు, కొన్ని కారణాలు చూపించి కాంపెన్సేషన్ ఇచ్చి. అలాట్మెంట్ అయినా వెనక్కి తీసుకోవచ్చు, అలినేషన్ అయినా వెనక్కి తీసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ అయినా వెనక్కి తీసుకోవచ్చు, లీజ్ ఇచ్చినా వెనక్కి తీసుకోవచ్చు. ఎవరికైనా ఉండొచ్చు. కాకపోతే గవర్నమెంట్ థింగ్స్ ఇట్ ఈస్ ఫిట్ కాబట్టి వాళ్ళు కాంపెన్సేషన్ ఇచ్చో ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళు వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఎందుకు. దాని గురించే పబ్లిక్ పర్పస్ అంటాం. దానికి పబ్లిక్ పర్పస్ ప్రజా ఉపయోగాల కోసం ఆ భూమి అవసరమైతే ఏ సమయంలోనైనా వెనక్కి. అది ఎండోమెంట్ ల్యాండ్ కానీ వర్క్ ల్యాండ్ కానీ ఏదైనా ఉండని, వీళ్ళు లేఅవుట్ వేసినా ఏ అవుట్ వేసినా కూడా లాస్ట్లో అవుట్ కాక తప్పదు. కాబట్టి కంపల్సరీగా మనం ఎన్ని లేఅవుట్లు వేసి ఇంతకాలం ఉంది అంటే అవన్నీ కోర్టులోపై ప్రూవ్ చేసుకోవాలి. కోర్టు నమ్మాలి, కోర్టు డైరెక్షన్ ఇవ్వాలి, ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి హక్కు అనేది వస్తుంది. కాబట్టి ఎన్ని చేసినా 10 మంది చేశారు అనేది తప్పు ఒప్పు కాదు, ఒక్కడే చేశాడు అనేది ఒప్పు తప్పు కాదు. ఇంకొకటి సార్, ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు జనరేషన్ అనుకోండి,
అంటే ల్యాండ్ వాళ్ళ ల్యాండ్ అంటే వాళ్ళ పూర్ ఫాదర్స్ నుంచి వస్తూ ఉంటుంది జనరేషన్లు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చేటప్పుడు మొదట సక్సెషన్కి వెళ్ళాలి. పౌతి అంటాము. ముందు సక్సెషన్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పౌతి ద్వారా తల్లిదండ్రుల నుంచి మొత్తం పార్టీషన్ చేసుకొని సక్సెషన్ తెచ్చుకోవాలి. సక్సెషన్ తెచ్చుకున్న తర్వాత దాంట్లో భాగాలు ఏమైనా ఉంటే ఆ భాగాలు పార్టీషన్ డీడ్ చేసుకొని సబ్ డివిజన్ చేసుకొని దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి. ప్రొటెక్షన్ చేసినప్పుడు సబ్ డివిజన్ కావాలి. ఏదైనా సర్వే నెంబర్, ఒక సర్వే నెంబర్ ఉంది, ముగ్గురికి విడిపోయినారు అన్నదమ్ములకి, 1/1, 1/2, 1/3 అని సబ్ డివిజన్ చేసి సబ్ డివిజన్ రికార్డ్ తయారైపోతే ల్యాండ్ పార్సల్ మ్యాప్ కానీ ఇక్కడ కానీ సబ్ డివిజన్ రికార్డు కానీ తయారైపోయి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. రెవెన్యూ రికార్డులో కానీ ఇంప్లిమెంట్ చేసుకొని దానికి ఫెన్సింగ్ వేసుకొని ప్రొటెక్షన్ చేసుకుంటే ఎవరి దగ్గర నుంచి ఏ ఇబ్బంది అనేది ఉండదు అనమాట. ఓకే. ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అంటే ఇప్పుడు ఈ 13 కాలం ఏదైతే యాడ్ అవుతుందో, ఇప్పుడు వీళ్ళేమో ఐటీలో ఉంటారు సార్, ఎక్కడో అంటే బయట కంట్రీస్లోనో లేదంటే హైదరాబాద్ లాంటి సిటీలోనో ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంజాయ్మెంట్ కాలం ఏదైతే వచ్చిందో దాంట్లో లోకల్గా అంటే ఉండే వాళ్ళ రిలేటివ్స్ అనుకోండి, లేదంటే వాళ్ళ కౌలు చేసే వాళ్ళు కానీ ఈ 13 years ఎంజాయ్ చేస్తూ పోయినారనుకోండి కంటిన్యూస్గా, ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ ఇదైపోయే ఛాన్స్ ఉంది కదా. ఎవరి దగ్గర నుంచి? ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అనుకుందాం సార్, ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ అవును ఐటీ ఎంప్లాయీస్ ఎక్కడో ఉన్నారు అంటే అబ్సెంటీ ల్యాండ్ లార్డిజం వస్తుంది అక్కడ. ఎట్లా ఎందుకు అబ్సెంట్ అవుతారు? నీ వాళ్ళకి నువ్వు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నీదే. సో ద థింగ్ ఈజ్, నువ్వు నీ ల్యాండ్లోకి ఇంకోరు ఎవరైనా వస్తే, నీ ఇంట్లోకి ఇంకోరు వచ్చి వస్తువు ఎత్తుకొని పోతే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. వీళ్ళు కౌలుకే ఇచ్చింటారు. కౌలుకి ఇచ్చినప్పుడు క్లియర్ కట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి. కౌలుదారుగానే ఉండాలే కానీ పట్టాదారు కాలేడు. కాబట్టి అతను 13 సంవత్సరాలు ఉండాలి అంటే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ కట్గా రాసుకోవాలి. సో ఏమవుతుంది అంటే ది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ది అప్లికెంట్ అకార్డింగ్ టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. కాబట్టి నువ్వు క్లెయిమ్ చేస్తున్నావంటే నువ్వు ఆధారాలు చూపించాలి. నా భూమిది ఈ విధంగా 1 year కౌలుకి ఇచ్చాము, లీజ్కి ఇచ్చాము, వాడు 10 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్నాడు కాబట్టి అతను చేసిన తప్పు దౌర్జన్యం చేస్తున్నాడు, నువ్వు ప్రూవ్ చేయగలగాలి. అప్పుడే నీకు సేవింగ్ క్లాజ్ అనేది వస్తుంది. లేకపోతే రిపీటెడ్గా కూడా మారుస్తూ ఉండాలి సార్, ఒక 3 years 100% రొటేషన్ ఆఫ్ క్రాప్ లాగా రొటేషన్ ఆఫ్ లీజెస్ లెస్సీ కావాలి. సివిల్ సర్వీస్ జర్నీలో అంటే మీకు ఎక్కువ తృప్తినిచ్చిన విషయం ఏంటి సార్ యాక్చువల్గా? అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? ఇప్పుడు మీరు కర్నూలు లాంటి ప్రాంతంలో చేశారు, అనంతపూర్ లాంటి ప్రాంతం చేశారు, మీరు పుట్టి పెరిగిందేమో చిత్తూరు, అంటే ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలు అంటే కోర్ ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రేమలు ఎక్కువ ఫ్యాక్షన్ ఎక్కువ ఉన్న ఊర్లలో కూడా వర్క్ చేశారు కదా. ఎలా ఉండింది ఈ జర్నీలో? మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? రాయలసీమలో నేను ఓల్డ్ 4 districtsలోనూ పనిచేశాను ఇంక్లూడింగ్ చిత్తూరు. మిగతా కోస్టల్ ఏరియాలో పనిచేశాను, తెలంగాణలో పనిచేశాను. టోటల్ ఆఫీసర్ అనేది మనము మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే బ్రాడ్ స్పెక్ట్రంలో ఎక్కువ మందికి వైడర్ కవరేజ్ ఉండేవాళ్ళు లబ్ధి పొందడం వలన. నీ ఇనిషియేషనా, నీ ఇన్నోవేషనా, నీ ఇంట్రడక్షనా, నీ ఇన్వెస్టిగేషనా, దేనివల్ల ఎక్కువ మంది లబ్ధి పొందారు, దానికి 3 Ds కావాలి. డిటర్మినేషన్, డెడికేషన్, డివోషన్. ఇది కావాలి. సో నేను పనిచేసిన ప్రాంతాల్లో నాకు ఇప్పటికీ దాదాపు 100కు పైన అవార్డులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ అవార్డ్స్ కావచ్చు, నేషనల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో మనం చేయాలి అనుకున్నప్పుడు కర్నూలు ఉంది. కర్నూలులో మొదటిసారి 100 రోజుల ప్రణాళిక అని ఒకటి పెట్టాం, 100 days ప్లాన్ అని. ఎందుకంటే చాలామంది అక్కడ మ్యుటేషన్స్ కావడం లేదు. అంటే రికార్డులో భూమి మీద ఒకరు ఉంటారు, రికార్డులో ఏమో పాత వాళ్ళే ఉంటారు. అంటే మ్యుటేషన్ జరగలేదు. ఆ మ్యుటేషన్కి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, పనులు కావడం లేదు. దానికి మ్యుటేషన్ వీక్ అనేది ఒకటి పెట్టాం. అదేవిధంగా పొజిషన్ వీక్ అనేది ఒకటి పెట్టాం. సర్టిఫికేట్ వీక్ అనేది ఒకటి పెట్టాం. హౌస్ సైట్స్ వీక్ అనేది ఒకటి పెట్టాం. డిస్ప్యూట్స్ వీక్ అనేది ఒకటి పెట్టాం. ఇట్లా సర్వే వీక్ అనేది ఒకటి పెట్టాం. ఇట్లా 100 రోజుల్ని ఒక 13 వారాలుగా డివైడ్ చేసి 13 వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క దానికి ప్రత్యేకతగా వచ్చి గ్రామ సభలు నిర్ణయించి అక్కడికక్కడే అప్లికేషన్ తీసుకొని సాల్వ్ చేస్తూ పోవడం వలన రెవెన్యూ రికార్డులు అప్డేట్ కావడము, పొజిషను రికార్డు మ్యాచ్ అవుతుందన్నమాట. ఇదొక ఎక్స్పీరియన్స్. కర్నూలు. అనంతపూర్లో వెళ్ళినప్పుడు బోగస్ పట్టదారు పాస్ పుస్తకాలు ఎక్కువ ఉండేవి అనంతపూర్ డిస్ట్రిక్ట్ అంటే. సో దానికి లోన్ ఛార్జ్ క్రియేషన్ మాడ్యూల్ని ప్రవేశపెట్టి మొత్తం రికార్డ్ అంతా కూడా మొత్తం కంప్యూటరైజ్ చేసి బ్యాంకింగ్ దగ్గర ఉండే రికార్డు, రెవెన్యూ దగ్గర ఉండే రికార్డ్ని సింక్రనైజ్ చేసి
ఏదైతే రెవెన్యూ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నామో అది బ్యాంకర్లో యూజర్ మన చార్జర్ ఒకరు ఉంటారు, అప్రూవర్ ఒకరు ఉంటారు. సో బ్యాంక్ మేనేజరు బ్యాంక్ క్లర్క్ దగ్గర ఉన్న డేటా రెవెన్యూ రికార్డులో సింక్రనైజ్ అయ్యి, సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫేక్ పట్టదారు పాస్ పుస్తకాలంతా డిలీట్ కావడము, ఎలక్ట్రానిక్ పట్టదారు పాస్బుక్ ఈ పాస్బుక్ని ప్రవేశపెట్టి దాంట్లో సెక్యూరిటీ మెషర్స్ని ప్రవేశపెట్టడం వలన పాత పాస్బుక్లు ఫేక్ పట్టదారు పాస్ పుస్తకాలను తొలగిపోయి రైతులకు సకాలంలో రుణ సదుపాయం వచ్చేది. దాని గురించే అప్పుడు అది రాష్ట్రం అంతటా కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్ల అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఈ గవర్నెన్స్ గోల్డ్ అవార్డు కూడా వచ్చిందనమాట. అంటే ఈ పాస్బుక్ అంటే మామూలుగా అంటే డిజిటలైజేషన్ అంటే ఎలక్ట్రానిక్ పాస్బుక్ అంటాం, అది ఎలక్ట్రానిక్ పాస్బుక్ అంటాము. ఆ ఎలక్ట్రానిక్ పాస్బుక్ ద్వారా చేయడం అనేది మనం చాలా మటుకు మాన్యువల్ పాస్బుక్స్ని రిమూవ్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా టెక్నాలజీ ద్వారా మోసాన్ని అరికట్టడం. సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ. అవును. అంటే రెవెన్యూ అంటే నేను చూసిన ప్రాబ్లం యాక్చువల్గా అంటే ఎంఆర్ఓస్ దగ్గరికి వెళ్తాం అనుకోండి, వాళ్ళ మెయిన్ మోటో రెవెన్యూ సబ్జెక్ట్ మీద ఉంటుంది. ఇలాకి టైం వేస్ట్ అయ్యేది. ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇంకోటి ఇవ్వాలి, అది వాళ్ళ డ్యూటీనే. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ డ్యూటీనే. చాలా మంది వెయిట్ చేసేవాళ్ళు. అదే అందు గురించే చెప్పాను. అటువంటిది ప్రతి జిల్లాల్లో తీసుకొని రాగలిగితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక వాట్సాప్ గవర్నెన్స్ అని ఏదో పెట్టి డేటాను అప్డేట్ చేశారు, అది కూడా బాగానే ఉంది. మేము అప్పుడు మొదలుపెట్టింది దాన్ని బాగా ఇంప్రూవ్ చేసి ఇప్పుడు మొదలుపెట్టారు. తదుపరి నేను కృష్ణా కలెక్టర్గా ఉండేటప్పుడు సోషల్ ఇష్యూస్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. మెయిన్గా కృష్ణా డిస్టిక్లో గర్భిణీ స్త్రీలు డెలివరీ అయ్యేటప్పుడు ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు, మెటర్నల్ మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది, ఎంఎంఆర్. సో దానికి రీజన్ ఏమి అనేది మెటర్నల్ డెత్ రివ్యూ ఎండిఆర్ చేసేవాళ్ళు. అప్పుడు చాలామంది చెప్పేవాళ్ళు ఇట్లా చనిపోతున్నారు, దానికి రీజన్ ఏమి అని చెప్తూ ఉంటే బయటపడింది ఏమంటే వాళ్ళకి అనీమియా ఉంది ఎక్కువగా, సివియర్ అనీమియా, రక్తహీనత. రక్తంలో హీమోగ్లోబిన్ శాతము 6 కంటే తక్కువ ఉంది, 7 ఉంది, 8 ఉంది, లేదా 10 ఉంది. మామూలుగా 12 నుంచి 18 గ్రాములు ఉండాలి హీమోగ్లోబిన్. కాబట్టి చాలా మందిలో 6 ఉంది, 7 ఉంది. హీమోగ్లోబిన్ తక్కువ అయిపోతే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉండదు సరిగ్గా, కాబట్టి ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు చనిపోతూ ఉన్నారు. సో దానికి ఏం చేశాము, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇండస్ట్రియలిస్టులందరినీ మొబిలైజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకొని ప్రతి అంగన్వాడీ సెంటర్లో సజ్జ లడ్డూలను పెట్టాం. కాబట్టి బజరా లడ్డూలను పెడితే బజరాలో ప్రోటీన్ ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఐరన్ గ్లోబిన్ రెండు కలిస్తే హిమోగ్లోబిన్ అవుతుంది. సో దానివలన ఇటువంటి సజ్జ లడ్లు యాంటీనేటల్ కేర్లో గర్భిణీ స్త్రీలకు బిఫోర్ డెలివరీ కానీ ఇవ్వగలిగితే వాళ్ళకి హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, అనీమియా తగ్గుతుంది, డెలివరీ అప్పుడు చనిపోయే శాతం తగ్గిపోతుంది. దీనికి సబ్సీక్వెంట్గా ఏమైందంటే ఇలాంటిది మేము ఇంప్లిమెంట్ చేయడం వలన తర్వాత వచ్చిన అడ్మినిస్ట్రేషను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి తర్వాత పోషక్ అభియాన్ అవార్డు కూడా వచ్చిందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది సార్? అంటే మామూలు తిరుపతి అంటేనే ఒక ఇది, ఆ ప్లేస్లో మీకు ఛాన్స్ దొరికింది కదా, అంటే మీరు అది పూర్వజన్మ సుకృతం అది. ఎందుకంటే అది దానివల్ల ఏమవుతుందంటే సాటిస్ఫాక్షన్ రావడము. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ చేసాము, శ్రీనివాస పరిణయము అని. అంటే ఒక 31 ఫ్రేములు డెవలప్ చేసి మనం కానీ స్కాన్ చేస్తే అక్కడ ఉన్న పెయింటింగు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆ పెయింటింగే చెప్తుంది, గైడ్ అవసరం లేదు. సో అది ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా శ్రీనివాస పరిణయం చేసామన్నమాట. భక్తులతో భవదీయుడు అనే కార్యక్రమాన్ని పెట్టి టెంపుల్ సర్వీసెస్ ఎలా ఇంప్రూవ్ చేయవచ్చు, మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెంట్ నేను జేఈఓగా తిరుమల జేఈఓగా కూడా 2 నెలలు నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. అప్పుడు ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ చేసి సకాలంలో వాళ్ళకి మిల్క్ అంత ఉందా, బటర్ మిల్క్ అంత ఉందా, వాటర్ అంత ఉందా, వాళ్ళ అన్రెస్ట్ కారణం ఏంటి అనేదాన్ని కూడా మొత్తం కనుక్కొని బాగా దర్శనాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసి ఒకనొకప్పుడు 1,06,000 మందికి ఒక రోజులో దర్శనం కూడా చేయించామన్నమాట. సో అదేవిధంగా నేను కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉండేటప్పుడు కూడా మూలా నక్షత్రం రోజు దసరా మహోత్సవాల్లో అమ్మవారి సరస్వతి అమ్మవారి అప్పుడు 4,50,000 మందికి ఒక్కరోజు మూల విరాట్ దర్శనం కూడా చేయించారు. ఇవన్నీ మేనేజ్మెంట్ ఇది, ఎందుకంటే కోఆర్డినేషను మేనేజ్మెంట్ ఈ రెండు కానీ సక్రమంగా ఉంటే ఇటువంటి ఎక్స్పీరియన్స్లు మనం ఎన్నైనా ఇవ్వచ్చు. అంతమంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయించామంటే అది మనకు సాటిస్ఫాక్షన్. సో ఇది మనం ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయగలిగితే మెరుగైన రీతిలో మనం సౌకర్యాలు కల్పించడము. ఎందుకంటే
మన ఫస్ట్ ఇప్పుడు కస్టమర్ 4 లక్షల మందిని దర్శనం చేయించారన్నారు సింగిల్ డే. అంటే ఎట్లాంటి టీమ్ ని మీరు బిల్డ్ చేసుకున్నారు, అంటే ఎట్లాంటి ప్రికాషన్స్? ఎందుకంటే టోటల్ కోఆర్డినేషన్ ఉండాలి, దీనికి ఒక టీం అనేది ఉండాలి, మెయిన్ లీడర్ అనేవాడు పవర్ఫుల్గా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి. కాబట్టి రాత్రి పగళ్ళు ఆ రోజు మేల్కోవాలి, దాని ముందు రోజు చాలా హోంవర్క్ చేయాలి, రిహార్సల్స్ చేయాలి, పోలీస్తో పక్కా కోఆర్డినేషన్ ఉండాలి. లేకపోతే పోలీస్ ఫోన్ చేసిన వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మనం ఫెయిల్యూర్ అయిపోతాం. కాబట్టి కోఆర్డినేషన్ పక్కాగా ఉండాలి, ఫైర్తో కోఆర్డినేషన్ ఉండాలి, రెవెన్యూతో కోఆర్డినేషన్ ఉండాలి, పోలీస్తో ఉండాలి, ఫుడ్ సప్లై డిపార్ట్మెంట్తో ఉండాలి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో ఉండాలి, ఇన్ని డిపార్ట్మెంట్లు అన్ని ఎన్జిఓస్తో ఉండాలి, వాలంటీర్స్తో ఉండాలి, రెడ్ క్రాస్ వాలంటీర్సా వేరే వాలంటీర్సా అందరూ పిల్లలకు పాలు ఇవ్వడము, హాట్ మిల్క్, మజ్జిగ ఇవ్వడము, వాటర్ ఇవ్వడము, వాళ్ళని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటే వాళ్ళకు ఒక భరోసా అన్నమాట, మమ్మల్ని గురించి పట్టించుకున్నారు అడ్మినిస్ట్రేషన్ అని చెప్పగలగాలి. ఇది చిన్న చిన్నవే కానీ ఇట్ మేక్స్ వెరీ బిగ్ డిఫరెన్స్. ఇటువంటివి కొద్దిగా కామన్ సెన్స్తో కానీ చేయగలిగితే మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఒక మంచి కలెక్టర్గా, మంచి జేఈఓగా పేరు తెచ్చుకున్నాము. కాబట్టి ఒక మంచి జాయింట్ కలెక్టర్గా చాలా పేరు తెచ్చుకున్నాము. అందుగురించే అవార్డులు, గవర్నమెంట్ ఇచ్చిన అవార్డులు ఉన్నాయి, సొసైటీలు ఇచ్చిన అవార్డులు ఉన్నాయి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి, ప్రజలు ఇచ్చిన అవార్డులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు డైరెక్ట్గా సంబంధం ఉండేది ప్రజలు మనకు సన్మానం చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రజాప్రతినిధులు సన్మానం చేసిన సందర్భాలు ఉన్నాయి, పాత్రికేయులు మనకు సన్మానం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా అందరి మనసును చూరగొనడమే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. సార్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అంటే గ్లోబల్ ఆపర్చునిటీస్ అంటే ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే వాళ్ళు సర్వైవల్కి కానీ ఫ్యూచర్కి కానీ బెటర్గా ఉంటుంది? సో మామూలుగా ఒకప్పుడు అయితే డాక్టర్ సీట్ అంటే ఒక పెద్ద సీటు, ఎంబీబీఎస్ అనేది, ఇంజనీరింగ్ అంటే ఒక పెద్దది, అది కొన్ని రోజులు గడిచింది. సో దాని తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ కొన్ని రోజులు గడిచింది, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని రోజులు గడిచింది. మనకున్న గవర్నమెంట్ సార్ అంటే ఎడ్యుకేషన్ స్కిల్ అంటే చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా అవుట్డేటెడ్ అని అందరు చెప్తా ఉన్నారు, కానీ గవర్నమెంట్ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నట్టుగానే ఏం కనిపిస్తలేదు. అంటే ఇప్పుడు మీరు మా మీడియా ద్వారా అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఎట్లాంటి రీఫార్మ్స్ రావాలి, ఎట్లాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఏమైనా సజెషన్ ఇస్తారా? సో ఎప్పుడు కానీ నేను ఎందుకంటే స్కిల్ బేస్డ్ కరికులం ఎస్బీసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఇప్పుడు స్కిల్ బేస్డ్ కరికులం, ఎథిక్ బేస్డ్ కరికులం, నీతి ఉండాలి, నైపుణ్యము ఉండాలి, 2 పెట్టారు. అంటే ప్రతి ఒక్క విద్యార్థి నైపుణ్యాన్ని కూడా అర్థిస్తాడు. ఇప్పుడు గతంలో లేదు అది, పాత ఎడ్యుకేషన్ పాలసీలో స్కిల్ వేరు, ఎడ్యుకేషన్ 2 వేరు వేరు ప్లాట్ఫామ్స్, కానీ ఇప్పుడు ఒకే ప్లాట్ఫామ్ అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, డిమాండ్ బేస్డ్గా కోర్సెస్ ప్రవేశపెడుతున్నారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు. కాబట్టి వచ్చే జనరేషన్ దాని మీద చదివి మంచి ఉద్యోగాలు ఇంకా రాబోయే 10-15 సంవత్సరాలు ఇట్లా నడుస్తుంది. కాబట్టి వచ్చే వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తున్నారు. సో నైపుణ్యాలు నేర్చుకోవడం, అది ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ డిమాండ్ ఉంది, మెషిన్ లెర్నింగ్కి ఎక్కువ డిమాండ్ ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్కువ డిమాండ్, వాటి మీద ఫోకస్ చేసి వాటిని ఎడ్యుకేషన్ కరికులంలో ఫోకస్ చేయడం అన్నమాట. కాబట్టి ఎడ్యుకేషన్లో ఫిన్లాండ్ ఎడ్యుకేషను అవన్నీ ఎట్లా ఉంటుంది అంటే స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. మీరు బయట కంట్రీస్ తిరిగారు కదా, ఇప్పుడు ఫిన్లాండ్ అన్నారు, ఫిన్లాండ్ అనేది ఈజీ సిస్టమ్ అన్నమాట. అంటే కొంచెం 1 అవర్ కానీ వాడు నేర్చుకున్నాడు అంటే, చదివాడు అంటే ఒక 10 మినిట్స్ రిలాక్సేషన్ ఉంటుంది వాడికి. ప్లస్ వాడికి జవాబుదారీతనాన్ని చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు వాళ్ళు. ఆ జవాబుదారీతనం వల్ల వాడు షర్కాడు రెస్పాన్సిబిలిటీస్, ఓవర్లోడ్ అనేది ఉండదు. మనదంతా టీచర్ సెంట్రిక్, ఏదో టీచర్ చెప్పేసి వెళ్ళిపోతారు. అది స్టూడెంట్ సెంట్రిక్, అంటే లెర్నింగ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనమాట. అది స్టూడెంట్ లెర్న్ చేసేంత వరకు ఒప్పుకోరు వాళ్ళు. అందుగురించి వాళ్ళ టీచర్స్ హైలీ క్వాలిఫైడ్, వెల్ ట్రైన్డ్. కాబట్టి కొంచెం ఫ్రీనెస్ అనేది ఉంటుంది, హోంవర్క్ పెద్దగా ఉండదు, ఎంత ఉండాలనో అంతవరకే డోస్ ఇస్తారనమాట. అందుగురించి ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బెస్ట్ సిస్టమ్ అని ఈరోజు కూడా ప్రభుత్వం నమ్ముతుంది, ప్రపంచము నమ్ముతుంది.